హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఐడిబిఐ నుంచి వచ్చినటువంటి కొత్త నోటిఫికేషన్ జామ్ అండ్ ఏఏఓ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్కి ఏ విధంగా అప్లై చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మొత్తం ఇందులో 600 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 600 పోస్టులలో మళ్ళీ ఇందులో ఏఏఓ పోస్టులు కూడా ఉన్నాయి. అయితే వీటికి ఏ విధంగా అప్లై చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందుగా మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్న లింక్ని క్లిక్ చేసి కూడా మీరు ఈ వెబ్సైట్కి అయితే రావచ్చు. లేకపోతే మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి, లేదంటే డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తున్న లింక్ని కూడా క్లిక్ చేసి అయితే రావచ్చు. మీకైతే స్టార్టింగ్ ఇంటర్ఫేస్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఐడిబిఐ జామ్ రిక్రూట్మెంట్ అనేది సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. వెబ్సైట్ అయితే వస్తుంది. తర్వాత ఈ విధంగా సెర్చ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో కరెంట్ ఓపెనింగ్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అయితే చూపిస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చూడండి కరెంట్ ఓపెనింగ్స్ అని ఇక్కడైతే కనిపిస్తున్నాయి. దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ అలర్ట్ని క్లిక్ చేసి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫస్ట్లోనే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అని కనిపిస్తుంది. ఇక్కడ సైడ్ దానిపైన క్లిక్ చేస్తే కింద డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ అప్లై ఆన్లైన్ అనేది ఉంటుంది. ఇక్కడ సెకండ్ ప్లేస్లో అప్లై ఆన్లైన్ అనేది అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే లింక్ని క్లిక్ చేసిన తర్వాత లేకపోతే సేమ్ ప్రాసెస్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది అని అయితే చూపిస్తున్నారు ఫ్రెండ్స్. చెప్తున్నారు చాలామంది. చూడండి, ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఈ విధంగా ల్యాండ్స్కేప్ మోడ్ ఓన్లీ అని అయితే వస్తుంది అని చెప్పేసి చాలామంది కామెంట్ అయితే చేశారు. దీన్ని ఏ విధంగా తీసేయాలి అంటే ఫస్ట్ మీ ఫోన్లో రొటేషన్ అయితే ఆన్ ఉండేది ఆఫ్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఈ విధంగా ల్యాండ్స్కేప్లోకి అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్, కన్వర్ట్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనం ఫ్రెష్గా అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే కనిపిస్తుంది. దాని అయితే క్లిక్ చేయాలి. ఫస్ట్ ప్లేస్లో ఫ్రెండ్స్ చూడండి చూపిస్తున్నాను, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని దాని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్ ప్లేస్లో మీ నేమ్ ఎంటర్ చేయాలి అండ్ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ ప్లేస్లో ఇక్కడ ఫస్ట్ నేమ్ ప్లేస్లో మీ ఇంటి నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత కింద కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ ప్లేస్లో మళ్ళీ మీ ఇంటి నేమే ఎటువంటి తప్పులు లేకుండా ఎంటర్ చేయండి. అదేవిధంగా కింద లాస్ట్ నుంచి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ నేమ్ ప్లేస్లో మీ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఎంటర్ చేయండి. మళ్ళీ కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ ప్లేస్లో మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. యాజ్ ఇట్ ఈజ్ ఎటువంటి మిస్టేక్స్ ఏం లేకుండా ఎంటర్ చేయండి. తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్లో భాగంగా మన ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. ఫస్ట్ ఈ ప్లేస్లో ఇచ్చిన ఫోన్ నెంబర్నే మళ్ళీ సెకండ్ ప్లేస్లో ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ ఏం కాదు. అయితే పైన మనం మెయిన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది కన్ఫర్మ్ ఏం కాదు, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. అదేవిధంగా మెయిల్ ఐడి అయితే అడుగుతుంది. ఈ మెయిల్ ఐడి ఎంటర్ చేసేటప్పుడు చాలామందికి డౌట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఎర్రర్ అయితే చూపిస్తుంది సబ్మిట్ చేసేటప్పుడు. దీనికి నేను ఒక ఈజీ మెయిల్ అయితే చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ చేసేటప్పుడు మెయిల్ ఎంటర్ చేయాలన్నప్పుడు ఇటువంటి అప్లికేషన్స్లలో ssapplications@gmail.com అని ఉందనుకోండి. ఓన్లీ ఇక్కడ ఈమెయిల్ ఐడి ప్లేస్లో @applications@కి వరకు అంటే ssapplications అని ఉన్నంత వరకు ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ @ అనేది ఏమి ఎంటర్ చేయకుండా పక్కకు డొమైన్ నేమ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అందులో gmail.com అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత టోటల్గా మెయిల్ అనేది కింద కన్ఫర్మేషన్ మెయిల్ ఐడి అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ప్లేస్లో మొత్తం మెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయాలి. ssapplications@gmail.com అని ఈ విధంగా అయితే ఇవ్వాలి. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ మెయిల్ ఐడి ఏ విధంగా ఉంటే అదే విధంగా అయితే ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న కోడ్ ఏదైతే కనిపిస్తుందో సెక్యూరిటీ కోడ్, ఆ కోడ్ని ఈ ప్లేస్లో అయితే ఎంటర్ చేసి ఇంకొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే కనిపిస్తుంది. దాని అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు నేనైతే క్లిక్ చేస్తున్నాను. సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేసి డీటెయిల్స్ అయితే మళ్ళీ అయితే ఎడిట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ ప్లేస్లో ఫస్ట్ ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్ అని కనిపిస్తుంది అండ్ పాస్వర్డ్ అయితే కనిపిస్తుంది. ఈ స్టెప్లో మనం ఫోటో అండ్ సిగ్నేచర్ని అయితే అప్లోడ్ చేయాలి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఫోటో సిగ్నేచర్ గైడ్లైన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ముందుగా మీరు ఇవన్నీ అప్లోడ్ చేసేదానికి ముందే మీ యొక్క లెఫ్ట్ థంబ్ యొక్క ఇంప్రెషన్ అంటే లెఫ్ట్ థంబ్ కావాలి అండ్ మీ ఫోటో సిగ్నేచర్ని అయితే మీరు మళ్ళీ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అయితే కావాలన్నమాట. వీటిని అయితే రెడీ అయితే చేసి అయితే పెట్టుకోండి.
ఫొటోస్ అప్లోడ్ చేయడానికి గైడ్ లైన్స్ అయితే వీళ్ళు ఇక్కడ పీడిఎఫ్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఫోటో అప్లోడింగ్ అనేది కంపల్సరీగా 20 KB నుంచి 50 KB లోపు అయితే ఉండాలి. అండ్ సిగ్నేచర్ కూడా 10 నుంచి 20 KBలో అయితే ఉండాలి. అండ్ 20 KB కంటే ఎక్కువగా ఉండాలి సిగ్నేచర్. అండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది కూడా 20 నుంచి 50 KBలో అయితే ఉండాలి. హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ కూడా 50 నుంచి 100 KBలో అయితే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పీడిఎఫ్ను క్లిక్ చేసి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ కూడా మళ్ళీ అయితే ఇస్తారనమాట. అంటే లేకపోతే మీ నేమ్ మీరు ఈ జాబ్కి అప్లై చేసినప్పుడు చిన్న ఒక లెటర్ లాగా రాసేసి మీరు దాన్ని అప్లోడ్ అయితే చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు ఫొటోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ కనిపిస్తున్న చెక్ బాక్సెస్లో అయితే టిక్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఫస్ట్ మీ ఫోటోగ్రాఫ్ను అయితే ఈ ప్లేస్లో అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి ఫోటోని అయితే అప్లోడ్ చేయాలి. అండ్ కింద మీ సిగ్నేచర్ని అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి నేనైతే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. ఈ విధంగా ఫొటోస్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసి కింద సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అది నెక్స్ట్ ప్లేస్కి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. అయితే మనము ఫస్ట్ పోస్ట్కి అయితే ఏ పోస్ట్కి అప్లై చేసినాం అనేది ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మీ క్యాస్ట్ ఏదో మీ క్యాస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అని అడుగుతుంది. ఇవాళ ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇవ్వండి. ఇవాళ ఎస్ ఇస్తే మీరు మీ సదరం సర్టిఫికేట్లో ఉన్న డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎవరైతే ఫస్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఏంటంటే ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్ ఎవరైతే ఎస్ పెట్టారో వాళ్ళు దీనికి ఎస్ అయితే పెట్టేసండి, లేకపోతే నో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డూ యూ బిలాంగ్స్ టు రిలీజియన్ ఆఫ్ మైనారిటీ కమ్యూనిటీ అంటే మీరు మైనారిటీ కమ్యూనిటీకి వస్తారని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ స్టేటస్ అయితే అడుగుతుంది. మీరు ముందు ఎక్స్ సర్వీస్మెన్గా వర్క్ చేస్తే ఎస్, లేకపోతే నో అయితే ఇచ్చేసేయండి. అదే కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి డిస్ట్రిక్ట్ అయితే అడుగుతుంది. డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ స్టేట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మన స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద నేషనాలిటీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియన్ సెలెక్ట్ చేసుకొని పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ తర్వాత కింద నో అయితే ఇచ్చేసేయండి. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. అంటే మళ్ళీ ఒకసారి మన స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన స్టేట్ని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ డీటెయిల్స్లో మనము ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ స్టేట్ని ఏ స్టేట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నామో స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కింద సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని ఉంది తెలంగాణ కింద. దాని తర్వాత తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్స్లలో ఎగ్జామ్ రాయడానికి ఛాయిస్ ఇచ్చారనేది ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. హైదరాబాద్ అయితే హైదరాబాద్, ఖమ్మం అయితే ఖమ్మం, ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత జోన్ ఫర్ పోస్టింగ్ అయితే ఉంది, దాని అయితే క్లిక్ చేసి మీకు ఎక్కడ పోస్టింగ్ కావాలి అని చెప్పేసి అయితే ఇక్కడైతే అడుగుతుంది. వీటిని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేనైతే చెన్నై అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ ఐడి కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఐడి కార్డ్ అంటే ఆధార్ కార్డ్ లేకపోతే పాన్ కార్డ్, ఏదైనా ఒక డ్రైవింగ్ లైసెన్స్ అయితే మనము ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే ఓన్లీ దాని బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఫస్ట్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే పాన్ కార్డా, ఆధార్ కార్డా, ఏదో ఒక దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసిన తర్వాత నేనైతే మ్యాండటరీగా ఆధార్ కార్డ్ పెడుతున్నాను. తర్వాత కింద ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. తర్వాత సెకండ్ ఐడి కార్డ్ కూడా కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్లో పాన్ కార్డ్ని సెలెక్ట్ చేసి మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ కింద అయితే ఇచ్చేసేయండి. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. డేట్, మంత్, ఇయర్ ఫార్మేట్లో ఆ యొక్క దాన్ని అయితే మీరు ఎంటర్ అయితే చేసేయండి. తర్వాత ఎప్పుడైతే మీరు ఎంటర్ చేసిన తర్వాత కింద మీ యొక్క ఏజ్ అనేది అయితే కనిపిస్తుంది. ఇంకొంచెం పైకి ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్లో భాగంగా మన జెండర్ అయితే అడుగుతుంది. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ట్విన్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉన్నారని అడుగుతుంది. ఒకవేళ ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. నేనైతే నో అనేది ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ ట్విన్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ నేమ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్కి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. మీకు కనుక మ్యారీడ్ అయినట్లయితే మ్యారీడ్ అని ఇవ్వండి, లేకపోతే అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. అన్మ్యారీడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మన ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. యాజ్ పర్ ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మదర్ నేమ్ అనేది అడుగుతుంది. మదర్ నేమ్ కూడా ఎంటర్ చేసి కరస్పాండింగ్ అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ అడ్రస్ ప్లేస్లో మీ ఇంటి నెంబర్ అండ్ మీ విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ ప్లేస్లో మీ మండల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్లేస్లో మీ ఏ డిస్ట్రిక్ట్ అయితే ఉందో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. స్టేట్ని సెలెక్ట్ చేసుకొని కింద 6 digits కోడ్ అయితే అడుగుతుంది, పిన్ కోడ్. ఆ పిన్ కోడ్ని అయితే ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఇక్కడ టిక్ మార్క్స్ అయితే కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా గ్లిచ్ అయితే అయిపోతుంది. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ వేరు అండ్ ప్రజెంట్ అడ్రస్ వేరే అయినట్లయితే సపరేట్గా అయితే ఎంటర్ అయితే చేయాలి.
ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే తర్వాత ఇక్కడ చూస్ ఫర్ అడ్రస్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిస్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మీరు పర్మనెంట్ అయితే మీరు పర్మనెంట్ అని పెట్టండి, లేకపోతే కరస్పాండెంట్ అని అయితే ఇవ్వండి. తర్వాత కింద కనిపిస్తున్న సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు నేనైతే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందని అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయాలి. ఫస్ట్ మీరు డిగ్రీ ఎప్పుడైతే పాస్ అయ్యారో ఫస్ట్ నేమ్ ఆఫ్ ద కాలేజ్ అని అడుగుతుంది. మీరు ఏ కాలేజ్ అయితే డిగ్రీ కంప్లీట్ చేశారో ఆ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. దానికి రిలేటెడ్ యూనివర్సిటీ మదర్ యూనివర్సిటీ ఏది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ లోకల్లో కనుక ఇక్కడ ఎట్లయినా చేసినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉస్మానియా యూనివర్సిటీ. ఈ విధంగా మీకు ఏ యూనివర్సిటీ అయితే వస్తుందో ఆ యూనివర్సిటీ నేమ్ అనేది సెకండ్ ప్లేస్లో ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా నెక్స్ట్ డిగ్రీ అండ్ సబ్జెక్ట్ స్ట్రీమ్ అని అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు బీకామా, బీఎస్సీనా, బీటెక్, అగ్రికల్చరా ఏదైతే అడుగుతుంది దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ అనేది అడుగుతుంది. మీరు ఏ డేట్లో మీరు పాస్ అయ్యారో అని చెప్పేసి అయితే ఇక్కడైతే అడుగుతుంది ఫ్రెండ్స్. మీ మెమో పైన అయితే ఉంటుంది. ఆ మెమో పైన ఉన్న డేట్ని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మార్క్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మీరు క్లియర్గా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, చాలామందికి ఇక్కడే మిస్టేక్ అయితే అవుతుంది. మీ యొక్క ఫైనల్ మెమోలో సెమిస్టర్ వైజ్గా జీపీఎస్ అయితే ఉంటాయి. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో మీకు ఫస్ట్ సెమిస్టర్లో ఎన్ని మార్క్స్ అయితే ఎంత జీపీ అయితే వచ్చిందో ఆ జీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్లో ఎంత వచ్చిందో ఎంతైతే జీపీ అయితే వచ్చిందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ టోటల్ ప్లేస్లో ఎంత ఎంటర్ చేయాలని చాలామంది డౌట్ అయితే పడతారు. సో అందరూ 10 అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీకు వచ్చిన జీపీఏ 7 పాయింట్సా, 8 పాయింట్సా, 9 పాయింట్సా ఈ విధంగా అయితే ఎంటర్ అయితే చేయండి. యాజ్ వెల్ యాజ్ సేమ్ థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సెమ్కి కూడా ఇదే విధంగా అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ కింద టోటల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ గ్రాండ్ టోటల్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి చూపిస్తున్నాను. ఈ ప్లేస్లో టోటల్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 83.9 వచ్చింది అనుకోండి. ఈ 83.9నే తీసుకెళ్ళి ఇక్కడ మార్క్స్ ప్లేస్లో అయితే అడుగుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఎంటర్ చేయకండి. కింద అన్ని సెమిస్టర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎంతైతే చూపించిందో, ఫర్ ఎగ్జాంపుల్ 83.9 చూపించింది అనుకోండి. ఆ 83.9 ఇక్కడైతే ఎంటర్ అయితే చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్లాస్ ఆఫ్ గ్రేడ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ క్లాస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మన ఇంకొంచెం డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంబీఏ కానీ ఏమైనా చేసినట్లయితే ఇక్కడ వీటిని అయితే ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసిన తర్వాత డూ యూ హ్యావ్ ఏ కంప్యూటర్ ప్రిఫరెన్స్ అని అడుగుతుంది. మీకు కంప్యూటర్ పైన నాలెడ్జ్ ఉందని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. ఒకవేళ మీ ఎస్ ఇస్తే ఇక్కడ మీకు ప్రిఫరెన్స్ ఎందులో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీజీడీసీఏ కోర్స్, ఎంఎస్ ఆఫీస్ ఇది ఏదైతే మీరు ఇక్కడ నేర్చుకున్నారో దాన్ని ఇక్కడైతే ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ మీరు ప్రజెంట్లీ వర్క్ చేస్తున్నారని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. చూడండి అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్లలో అది ఎగ్జామ్ అనేది బ్యాంకు ఆఫ్లైన్లో కండక్ట్ చేయొచ్చు లేదా ఆన్లైన్లో కండక్ట్ చేయొచ్చు అని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కంపల్సరీగా ఎస్ అయితే ఇచ్చేసేయండి. ఎస్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మన లాంగ్వేజెస్లోనే అయితే అడుగుతుంది. మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చాను ఇక్కడ క్లియర్గా అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఎంటర్ చేసి తర్వాత రీడ్, రైట్, స్పీక్. ఒకవేళ మీకు మూడు లాంగ్వేజ్లలో ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలి, చదవగలగాలి అండ్ రాయగలగాలి వచ్చినట్టయితే ఈ మూడింటికి ఇట్లా టిక్స్ అయితే ఇచ్చేసి తర్వాత ఇక్కడ కనిపిస్తున్న సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే వీటన్నిటిని ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందని అయితే చూపిస్తున్నాను. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నేను నా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి అయితే చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ ఫస్ట్ సెమ్ ప్లేస్లో నాకు వచ్చిన మార్క్స్, ఫస్ట్ సెమ్లో వచ్చిన మార్క్స్ని ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత టోటల్ మార్క్స్ ప్లేస్లో 10 అయితే ఎంటర్ చేశాను. ఇదే విధంగా సేమ్ సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత చూడండి నేనైతే ఇక్కడ మార్క్స్ అయితే ఎంటర్ అయితే చేయలేదు. ఇక్కడైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మార్క్స్ అయితే ఎంటర్ చేయలేదు. సో ఎప్పుడు ఎంటర్ చేయాలి, అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఎంటర్ చేస్తే డీటెయిల్గా అయితే రావు ఫ్రెండ్స్. సో కింద ఇప్పుడు 87.20 కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ ప్లేస్లో 87.20 అయితే ఎంటర్ చేయాలి. 87.20 ఎంటర్ చేసి ఆటోమేటిక్గా ఎటువంటి ఎర్రర్ ఏం రాకుండా మనం ఈజీగా అయితే కంప్లీట్ అయితే చేసేసేయచ్చు. అందు గురించనే చాలామందికి నాకు కామెంట్స్లలో అడిగినవి ఇవే ఫ్రెండ్స్. అందుకోసమనే దీని గురించే మళ్ళీ అయితే చెప్తా ఉన్నాను. మీరు క్లియర్గా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం మొత్తం మన అప్లికేషన్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అయితే క్రాస్ అయితే చెక్ చేసుకొని తర్వాత ఇక్కడ మెయిన్గా మీరు చేసేది ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇచ్చేసి మీరు అగ్రి పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అగ్రి పైన క్లిక్ చేసి కింద కనిపిస్తున్న కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇవి మళ్ళీ ఎడిట్ అయితే కావు, మళ్ళీ అన్నీ మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి అని అయితే క్లియర్గా అయితే చెప్తుంది.
మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అయితే రాదు. సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ ఎడిట్ ఏమో చేసుకున్నట్లుంటే మీరు ఎడిట్ అయితే చేసుకోండి. నేనైతే ఏం తప్పులైతే ఎంటర్ చేయలేను కాబట్టి సో నేను నెక్స్ట్ ఓకే అనేది క్లిక్ చేస్తున్నాను. చూడండి, నెక్స్ట్ ఆర్ యూ షూర్ టు కంటిన్యూ అని అడుగుతుంది. ఓకే క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. చెప్పాను కదా ఫ్రెండ్స్, కంపల్సరీగా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అయితే ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ ఈ విధంగా అయితే ఎంటర్ చేయాలని చెప్పాను. ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇందులో అప్లోడ్ అయితే చేయాలి. తర్వాత హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను ఎంతెంత కేబీలో అప్లోడ్ చేయాలని. దాన్ని వీడియోని పాస్ చేసి గుర్తుంటే యాజ్ ఇట్ ఈజ్గా అప్లోడ్ అయితే చేయండి. లేకపోతే డైరెక్ట్గా మీరు అప్లోడ్ చేసేసి మీరు చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి వీడియోని బ్యాక్ పాస్ చేసేసి చూసుకొని ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఏదైతే ఉందో ఈ క్యాప్చా కోడ్ని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయాలి. నేనైతే ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పేమెంట్ గేట్వేకి అయితే వెళ్తుంది. ఇక్కడ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఏం అప్లోడ్ చేయాలని చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తారు. ఇంతకుముందు చేసిన వీడియోస్కి కూడా అదే విధంగా చేశారు ఫ్రెండ్స్. ఏంటంటే ఫస్ట్ మీ నేమ్ ఎంటర్ చేసి రాయండి. రాసిన తర్వాత ఐఎమ్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లోడ్ చేస్తున్నారో దానికి ఆ పోస్ట్ నేమ్ రాసేసి ఐ హ్యావ్ టోటలీ క్వాలిఫైడ్ దిస్ ఈజ్ మై ఓన్ డీటెయిల్స్ అని చెప్పేసి రాసి కింద థ్యాంక్ యూ అని రాసేసి దాన్ని 100 KB బిలో అప్లోడ్ చేసేసి ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ అప్లోడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ వన్స్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అనే ఒక బటన్ అయితే వస్తుంది. ఈ ప్రివ్యూ పైన క్లిక్ చేసి మనం క్లియర్గా అయితే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కింద కనిపిస్తున్న హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ కూడా ఇదే విధంగా మీరు క్రాస్ చెక్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ ఎంటర్ చేసి కింద సేవ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అంటే డేటా అంతా సేవ్ చేయడానికి ఓకే ఆర్ క్యాన్సిల్ అడుగుతుంది. ఇక్కడ మీరు అన్నీ క్లియర్గా అప్లోడ్ చేసిన తర్వాత ఓకే అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ గేట్వేకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ క్యాస్ట్ బేసిస్లో పేమెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి 250 రూపీస్ అయితే ఉంది. మిగతా క్యాండిడేట్స్కి 1050 ఆర్ అబోవ్ ఉంది. ఇక్కడ ఫస్ట్ ఈ పేమెంట్ చేసే ముందు నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే కంపల్సరీగా డెబిట్ కార్డ్తో పేమెంట్ అయితే చేయండి. ఫస్ట్ ఇక్కడ ప్రాసెస్లో ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న సబ్మిట్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. నేనైతే ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ డూ యూ వాంట్ టు ప్రొసీడ్ టు పేమెంట్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. తర్వాత అది పేమెంట్ గేట్వేకి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పేమెంట్ చేయడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ యూపీఐ పేమెంట్ ఉంది, క్యూఆర్ కోడ్ ఉంది అండ్ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే ఉంది. నా సజెషన్ ఏంటి అంటే కంపల్సరీగా డెబిట్ కార్డ్తో పేమెంట్ అయితే చేయమని నేను సజెషన్ అయితే ఇస్తా ఉన్నాను. డెబిట్ కార్డ్తో చేసేటప్పుడు ఇక్కడ కార్డ్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ ఎక్స్పైరీ మంత్ అండ్ ఇయర్ ఎంటర్ చేసి కార్డు వెనకాల ఉన్న CVV కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఎవరిదైతే ATM కార్డు ఉందో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి కింద మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే OTP అయితే వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా పేమెంట్ అయితే డిడక్ట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మనకు అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు కనుక పేమెంట్ కనుక చేయకపోయినట్లయితే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అవ్వదు, క్యాన్సిల్ రిజెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు యూపీఐతో కనుక పేమెంట్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ యూపీఐ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ భీమ్ యూపీఐ అయితే కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేసి మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది, ప్రొసీడ్ విత్ పేమెంట్ అని వస్తుంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన యూపీఐ ఐడి మీ ఫోన్పే ఓపెన్ చేస్తే ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ @YBL ఆర్ OXL ఇట్లా ఈ విధంగా అయితే కనిపిస్తుంది. దాన్ని ఇక్కడ ఈ ప్లేస్లో పేస్ట్ చేసి ఇక్కడ మేక్ పేమెంట్ పైన అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ యొక్క ఫోన్పేకి రిక్వెస్ట్ అయితే వస్తుంది. దాన్ని పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ పిన్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా పేమెంట్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. మెయిన్ థింగ్ ఫ్రెండ్స్, ఆ పేమెంట్ చేసేటప్పుడు వేరే వాళ్ళ ఫోన్ నుంచి చేయమని నేను సజెషన్ అయితే ఇస్తాను. ఎందుకంటే మీరు చేసేటప్పుడు ఈ యొక్క విండోని క్లోజ్ చేస్తే ఇది రీఫ్రెష్ అయితే అయిపోతుంది. సో వేరే వాళ్ళ ఫోన్పే నుంచి కానీ లేకపోతే వేరే స్కానర్తో కనుక చేసేసేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో నాకు అడగండి, ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. సో మీరు కనుక ఆ విధంగా చేయడం కూడా మీకు ఇష్టం లేకపోతే ఇంకొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ పే బై ఎనీ యూపీఐ యాప్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్కాన్ హియర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ దానిపైన క్లిక్ చేయగానే క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. దాన్ని మీ దగ్గర ఎవరి ఫోన్ అయితే ఉందో వాళ్ళ ఫోన్తో ఇక్కడ స్కాన్ చేసి పేమెంట్ అయితే కంప్లీట్ అయితే చేసేయండి. తర్వాత అప్లికేషన్ ప్రింట్ అనేది వస్తుంది. అప్లికేషన్ ప్రింట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైతే మీ ఫ్రెండ్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి అప్లై చేయడానికి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ.